అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ఉంది. ఏదో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మేము ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అసలు క్రికెట్ హిస్టరీలోనే చాలా అంటే చాలా బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. అదే రోహిత్ శర్మ ఆడబోతున్నాడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐ లార్డ్స్ లో ఆఖరి మ్యాచ్. అదే రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్ అని అప్డేట్ అయితే వస్తుంది బ్రో. నిజంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి ఫుల్ సైక్ అయితే అయిపోతుంది. అవునా కదా? నిజంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ కి అయితే కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఇక ఒక్క మ్యాచ్ తో రోహిత్ శర్మ ఓడిఐ కెరియర్, టోటల్ గా క్రికెట్ కెరియర్ అయితే ఎండ్ అయితే అవుతుందని బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఇండియన్ సెలెక్టర్స్ అయితే రోహిత్ శర్మకి అయితే చెప్పేశారంట, బ్రో నువ్వు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐ లార్డ్స్ లో అయితే ఆడతావు, అదే నీ ఫైనల్ మ్యాచ్. 2027 ఓడిఐ వరల్డ్ కప్ లో నువ్వు ఉండవు, 2027 వరల్డ్ కప్ ప్లాన్స్ లో నువ్వు లేవు అయితే డైరెక్ట్ గా అయితే చెప్పేశారంట. రీసెంట్ గా చాలా రూమర్స్ అయితే వచ్చాయి. అంటే రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ ఆడతాడా అని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. కానీ ఆ రూమర్స్ కి ఇండియన్ సెలెక్టర్స్ అయితే చెక్ పెట్టారు, అవునా కదా? ఆఫ్ఘనిస్తాన్ ఓడిఐ సిరీస్ సెలెక్ట్ చేశారు, ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ కి అయితే సెలెక్ట్ అయితే చేశారు. దీని నుంచి మనం అనుకున్నది 2027 వరల్డ్ కప్ ఆడతాడు అని అయితే ఫిక్స్ అయితే అనుకున్నాము. కానీ ఇంతలోనే పెద్ద షాక్ అయితే ఇచ్చారు ఇండియన్ సెలెక్టర్స్. రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ లో ఉండడని. రోహిత్ శర్మ ఇండియన్ టీమ్ కి 19 సంవత్సరాలు అయితే సేవలు అయితే అందించాడు. 2007లో డెబ్యూ అయితే చేశాడు. దాని తర్వాత 2013లో మహేంద్ర సింగ్ ధోని రోహిత్ శర్మని ఓపెనర్ గా ప్రమోట్ అయితే చేశాడు. అప్పటి నుంచి రోహిత్ శర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు, అవును కదా? చాలా బెస్ట్ ఓపెనర్ అయితే అయ్యాడు. అసలు ప్రపంచ క్రికెట్ లోనే ఒక మంచి ఓపెనర్ అని అయితే పేరైతే సంపాదించుకున్నాడు. ఇండియన్ టీమ్ కి 3 డబుల్ సెంచరీలు కొట్టిన వీరుడని చెప్పొచ్చు రోహిత్ శర్మ. అలాంటి రోహిత్ శర్మ ఇక ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇక 2027 వరల్డ్ కప్ లో ఆడడు అని తెలుస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది. అట్లీస్ట్ థర్డ్ ఓడిఐలో అయినా, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐలో అట్లీస్ట్ ఒక పెద్ద స్కోర్ కొట్టి రిటైర్మెంట్, అంటే లాస్ట్ మ్యాచ్ ఆడాలని అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. అంటే రోహిత్ శర్మ 2025 లో చాలా అద్దరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు, సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. కానీ 2026 సీజన్ లో చాలా దారుణంగా ఫెయిల్ అయితే అయ్యాడు. 8 ఇన్నింగ్స్ ఆడితే ఆ 8 ఇన్నింగ్స్ లో 30 యావరేజ్ తో 88 స్ట్రైక్ రేట్ తో 241 రన్స్ అయితే కొట్టాడు. చాలా దారుణంగా ఫెయిల్ అయితే అయ్యాడు కాబట్టి, అవును కదా? ఇప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఓడిఐలో కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇండియన్ సెలెక్టర్స్ అయితే క్లారిటీగా అయితే ఉన్నారు. ఒక క్లియర్ డెసిజన్ అయితే తీసుకున్నారు. 2027 వరల్డ్ కప్ కి రోహిత్ శర్మ వద్దు. ఎందుకంటే ఆ టైం కి 2027 వరల్డ్ కప్ టైం కి రోహిత్ శర్మకి 41 ఏజ్ అయితే అవుతుంది. అది కాకుండా ఫిట్నెస్ ఇష్యూ కూడా వస్తుంది కాబట్టి, ఇంజురీస్ అయితే అవుతూ ఉంటాడు కాబట్టి రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ అయితే వద్దు అని అయితే ఫిక్స్ అయితే అయ్యారు. రోహిత్ శర్మ ప్లేస్ లో యశస్వి జైస్వాల్ అయితే ఇండియన్ టీమ్ కి ఓపెనింగ్ అయితే చేస్తాడంట. ఎందుకంటే యశస్వి జైస్వాల్ ఇండియన్ ఫ్యూచర్ బ్యాటర్, అది కాకుండా మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి, యంగ్స్టర్ కాబట్టి యశస్వి జైస్వాల్ అయితే ముందుకైతే తీసుకొస్తున్నారు ఇండియన్ సెలెక్టర్స్. ఇది ఒక లెక్కలో చెప్పాలంటే మంచి డెసిషన్. కానీ రోహిత్ శర్మని పక్కన పెడుతున్నారు కాబట్టి ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కానీ ఏం చేసే లేదు, రోహిత్ శర్మ కెరియర్ అయితే ఎండ్ అయితే అవుతోంది. ఇక్కడ పెద్ద డౌట్ ఏమంటే, రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ ఆడనప్పుడు, ఇండియన్ సెలెక్టర్స్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఓడిఐ సిరీస్ లో, తర్వాత ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ లో ఎందుకు ఛాన్స్ ఇచ్చారు, అవునా కదా? ఇది పెద్ద డౌట్ అయితే వస్తుంది. వాళ్ళు ఏమన్నా అనుకున్నారేమో సెలెక్టర్స్, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే 2027 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మకి ఛాన్స్ ఇద్దామని ఏమన్నా అనుకున్నారేమో. కానీ ఫెయిల్ అవుతాడు కాబట్టి రోహిత్ శర్మ ఇక పక్కన పెట్టేద్దామని అయితే డిసైడ్ అయితే అయిపోయారు. ఇక ఏం చేసే లేదు. ఏమన్నా యశస్వి జైస్వాల్ ముందుకు వస్తున్నాడు కాబట్టి ఇది ఒక లెక్కలో చెప్పాలంటే గుడ్ న్యూస్ అని అయితే మనమైతే అనుకోవాలా. కానీ రోహిత్ శర్మ దూరం అవుతున్నాడు కాబట్టి ఇది ఒక లెక్కలో చెప్పాలంటే చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.